ఇక ఒక కథ ఉంటుంది మనకి, చాలామంది ఇప్పుడు కాలంలో చాలా పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యే ఒక కథ ఇది. ఈ కథ యొక్క సారాంశం ఏమంటే, మనకి అప్పనంగా ఏదైనా వస్తే దాన్ని ఆలోచన లేకుండా తీసుకుంటాం మనం. ఈరోజు వచ్చిండేది రేపు సమస్య సృష్టిస్తుందని మనలో ఎవరు కనీస అవగాహన మాత్రంగా కూడా దాన్ని ఆలోచన చేయరు. ఇలాంటి ఒక కథ పంచతంత్రంలో వస్తుంది. పంచతంత్రం కథలు మనకి పిల్లలకి నైతిక విలువలు నేర్పడానికి మన పూర్వీకులు ఇచ్చిన ఒక అమృత భాండం వంటిది ఈ పంచతంత్ర కథలు. అందులోని ఒక కథ ఎలా జరుగుతుందంటే, చంద్ర అని ఒక రాజు రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు. ఆయనకి కుమారులు ఉంటారు, చిన్న పిల్లలిద్దరు. ఆ పిల్లలు ఆడుకోవడానికి చిన్న కోతి పిల్లల్ని ఆయన ఇచ్చింటాడు. మనము ఇప్పుడు వాళ్ళు కుక్కల్ని పిల్లల్ని ఎలా పెంచుకుంటారో ఆయన 2 కోతి పిల్లల్ని ఇచ్చింటారు. ఆ కోతులు ఆ రాజకుమారులతో ఎప్పుడూ నిరంతరం ఆడుతూ ఉంటాయి. వాటితో పాటు వాటి పరిచయం ఉండే కోతులు కూడా రాజు కుమారుల దగ్గరికి వచ్చి ఆడి కాలక్షేపం చేస్తుంటాడు. ఆ పిల్లోడు చాలా సంతోషంగా వాటితో ఆడుతూ ఉంటారు. రాజుకు కూడా తమ పిల్లలు వాటితో ఆడుకోవడం చూసి చాలా సంతోషం అయితే ఉంటుంది. వాటికి కోరిన ఆహారం పెడుతూ ఉంటారు రోజు. ఈ యువరాజులకి ఈ కోతులతో పాటు 2 గొర్రెలు కూడా ఉంటాయి. అప్పుడు గొర్రెలు ఎందుకు పెంచుకునే వాళ్ళంటే, ఈ యువరాజు మోసుకునే సామాన్లు ఏమైనా ఉంటే ఆ గొర్రెల మీద వేసి గొర్రెలను తీసుకెళ్లేవాళ్ళు. ఆ పిల్లలు బరువు మోయరు కదా, రాజపుత్రులు వాళ్ళు. అలాగా ఆ 2 గొర్రెలు కూడా బాగా దృఢంగా బలంగా ఉంటాయి. అటువంటి ఆ గొర్రెలు ఈ రాజకుమారుల దగ్గరే ఆడుతూ ఉంటాయి. అవి కూడా వాటి లగేజ్ మోయడానికి వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఇలా ఉండగా ఒకసారి వాటికి మీకు చూడండి, మేకలకి ఒక విశిష్టమైన గుణం ఉంటుంది. మనకి పూర్వీకులు కూడా చెప్తారు, ఎడారులుగా మారాలా, ఒక సమృద్ధి అయిన ప్రదేశం ఎడారిగా మారాలంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ఆ ప్రాంతంలో సముద్రం ఉంటే అందులో ఉండే చేపలు. 2, మేకలు. చేపలు ఏం చేస్తాయంటే, ఆ సముద్రంలో నీటి అడుగుభాగంలో ఉండే ఈ రాతిని నిరంతరం అవి కొరుకుతూ ఉంటాయి. వాటి పళ్ళని అవి బాగా షార్ప్ చేసుకోవడానికి అవి ఎప్పుడు నిరంతరం ఆ నీటిలో ఉండే రాతిని కొరుకుతూ ఉంటాయి. అలా కొరికి ఆ రాయితన్ని మట్టిగా మారి నీళ్ళు ఇంకిపోయి మట్టి బయటకు వచ్చేస్తుంది. అలాంటి ప్రదేశాలే ఇప్పుడు మనం చూస్తున్న ఎడారి ప్రాంతాలు. ఇంకొకటి, ఎడారి ప్రాంతంలో బాగా అబ్జర్వ్ చేస్తే మనకి మేకలు ఎక్కువగా కనిపిస్తాయి. మేకలు ఎందుకు అంటే, మేకలు ఆ ఎడారి ప్రాంతంలో ఏ చిన్న మొక్క ఉన్నా కూడా వాటిని మూలంతో సహా పెరికి తినేస్తుంది. అది బాగా చూడండి, ఆవు మనకి ఏదైనా ఒకటి పెడితే పైన ఉండే ఆకుల్ని మాత్రం తిని మూలాన్ని వదిలేస్తుంది. మేక అలా కాదు, తన ముక్కుతో తన మూతితో బలంగా బుడంతో సహా చెట్టుని పెరికేస్తుంది, బయట పెరికేసి తినేస్తుంది. నెక్స్ట్ ఇంకక్కడ చెట్టు అనే మాటే ఉండదు. ఇలాగా ఎడారి ప్రాంతాలు విస్తరించిన ఆయన ఒక సర్వేలో కూడా ఒక మహానుభావుడు చెప్పాడు. ఇలాగా ఈ మేకలకు ఉండే ఒక అధికృత గుణం ఏమంటే, వాటికి అవసరం లేకపోయినా తినడం. ఒకసారి ఆ రాజుకి వంటశాల ఉంటుంది. ఆ వంటశాల పక్కన యువరాజులు ఆడుకునే స్థలం ఉంటుంది. ఆ స్థలంలోనే ఈ గొర్రె పిల్లలు, ఈ కోతులు అన్నీ ఉంటాయి. ప్రతిసారి ఈ మేక పిల్లలు ఏదైతే గొర్రె పిల్లలని చెప్పానో అవి వంటశాలలోకి వెళ్ళి వంట చేసే వాళ్ళు చేసిన వంటల్లోకి మూతి పెట్టి తినడం మొదలు పెడుతుంటాయి. అలాగా చాలాసార్లు జరుగుతాయి. వంట చేసే వాళ్ళకి వాటిని ఏం చేసే ధైర్యం లేదు. ఎందుకంటే అవి యువరాజు వారు సర్వీస్లో ఉండే గొర్రెలు, వాటిని ముట్టితే వాళ్ళ తలలు ఎగిరిపోతాయనేది వాళ్ళ భయం. వాళ్ళు అందుకే ఎప్పుడైతే యువరాజులు చూస్తూ ఉండరో ఆ టైంలో వాటి మీద ఏం దొరికితే అది విసిరేస్తుంటారు, అవి మూతి పెట్టేకొచ్చినప్పుడంతా. ఇలాగా అవి వెళ్ళినప్పుడంతా వాళ్ళు చేతిలో ఉండే వస్తువుల్ని విసరడము అలాగా చేస్తూ ఉంటారు. ఇది కొద్ది కాలం తర్వాత ఈ చిన్న కోతి పిల్లలు ఏమైతే ఉన్నాయో వీటన్నిటికీ కలిపి ఒక ముసలి కోతి ఉంటుంది. అది ఆ మందకి ఒక హెడ్ మాస్టర్ ఉన్నట్టు. అది చాలాసార్లు ఈ కోతి పిల్లలకి చెప్తుంది, ఒరే మీరు అప్పనంగా యువరాజులు వారు ఇస్తున్నారు ఆహారం అని చెప్పేసి మీరు ఆయన దగ్గరే పడి బతుకుతున్నారు. ఏదో ఒక రోజు మీకు పెట్టిన ఈ ఫ్రీ తిండి మీ ప్రాణాల వరకు తెస్తుందిరా. నా మాట వినండి, మన కష్టం మీద బతకడమే చాలా ఒరిజినల్ పని. మీరు యువరాజు పెట్టిన వాటిని తిని వాటిని నమ్ముకొని ఉన్నారు. ఏదో ఒక రోజు అది ఉపద్రవాన్ని తెస్తుంది. మీరు ఫస్ట్గా కొంచెం ఓపెన్ చేసినప్పుడు నా పక్కకు వచ్చేసేయండి, మనం అడవిలో ఇంకొక దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా ఉందాము, మన కష్టాన్ని మనం నమ్ముకుందామంటే వీటికి అన్ని రకాలుగా సుఖం అలవాటు చేసింటారు. కాబట్టి యువరాజు అక్కడే కూర్చున్న దగ్గరే అన్ని కోరిన ఐటమ్స్ అన్నీ వస్తుంటాయి. కాబట్టి అవి ఆ
వృద్ధ వానరాన్నే తమాషా చేస్తూ, నీవు ముసలోడివి, నీ చేత కాదు, నీ మా యొక్క ఈ ఐశ్వర్యాన్ని చూసి నువ్వు ఓర్వలేకపోతున్నావని ఈ కోతులు ఆ వృద్ధ వానరాన్నే దూషిస్తాయి. దానికి అర్థమైపోతుంది, ఇవి ఫ్రీ అనే మాయలో పడిపోయినాయి, వీటిని బయటికి తీయడం మన వల్ల కాదు, వాటి రాత ఎలా ఉంటే అలా జరుగుతుందని చెప్పేసి అదేం చేస్తుంది, ఆ జాగా నుంచి ఇంకొక జాగాకి వలసకెళ్ళిపోతుంది. వీళ్ళని పిలిచి సాలైపోయి కొద్ది రోజుల తర్వాత యథాప్రకారంగా అందులోని ఒక గొర్రె పోయి వంటశాలలో వంటని తినేటప్పుడు ఒక వంటవాడికి చాలా కోపం వచ్చేస్తుంది. ఇది పెద్ద రాజుకి సర్వీస్ చేయాల్సిన వంటకం, అందులోగన గొర్రెపు యొక్క బొచ్చు యొక్క వెంట్రుకగిన చూసినాడంటే రాజు తలకాయలు ఎగిరిపోతాయి, వీటికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, కొట్టడానికి కూడా లేదు మనస్ఫూర్తిగా అని చెప్పేసి ఆయన కోపంతో ఏం చేస్తాడంటే ఆ మండే పొయ్యిలో నుంచి ఒక కర్రని తీసుకొని ఆ మండే కర్రని దాని మీదకి విసిరేస్తాడు. ఎప్పుడైతే అది గొర్రె వీపుకు పోయి తగులుతుందో అక్కడ గొర్రె వీపుపై బొచ్చు మనకు వెంట్రుకలు ఎలా ఉంటాయి, దారాలు ఉన్నట్లు ఉంటాయి, అవి టక్కున నిప్పు పట్టేసుకుంటుంది. అది ఆ బాధని భరించలేక ఏం చేస్తుంది, ఆ గొర్రె పరిగెత్తుకుంటూ వెళ్ళి గడ్డివాములో పోయి దాన్ని తుడుచుకోవడానికి వెళ్తుంది. ఆ గడ్డివాము గుర్రాలకని కొద్ది గడ్డిగా ప్లస్ పశువులకని తెచ్చిన గడ్డివాములోకి పోయి అది తుడుచుకునే ప్రయత్నం చేయగా అది మొత్తం గడ్డివాముకంతా అంటుకొని మొత్తం పెద్దగా మంటలు వ్యాపించసాగాయి. అలాగా ఆ మంటలు పెద్ద ఎత్తుకు వచ్చే లోపల అక్కడికి వచ్చే సైన్యాన్ని చూసి అలర్ట్ అయ్యి వాళ్ళు వచ్చే లోపల అక్కడ కట్టబడిన రాజుకి ఇష్టమైన 4 గుర్రాలు కాలిపోతాయి. దాంట్లో వాటికి చాలా పెద్ద పెద్ద గాయాలైపోతాయి. ఆయనకి ఒక రాజుకు చూడండి, ఎవరికి ఏం జరిగినా పర్వాలేదు కానీ ఆయనకి ఇష్టమైన ఏదైతే యుద్ధానికి వాడే గుర్రాలు కానీ లేదా తాను చాలా ఇష్టంగా పెంచుకున్న గుర్రాలకి ఏమన్నా అయితే అది ఒక అపశకనం లాంటిది ఆ రాజుకి. ఎప్పుడైతే తన గుర్రాలు కాలిపోయి గాయంతో మూలుగుతుంటాయో ఆయనకి చూసి చాలా బాధ అయిపోతుంది, ఇది ఏదో విపత్తుకి కారణం అవుతా ఉంది అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, వాటి గురించి రాజవైద్యుల్ని పిలిపించి గుర్రాలని ఎట్టి పరిస్థితుల్లో బాగు చేయాలా, దానికి ఏం ఖర్చు అవుతుందో, ఎంత కష్టపడినా ఏం కావాలంటే అది నీకు అనుకూలం చేసిస్తాను, నా గుర్రాలని నాకు బాగు చేసేయాలని అక్కడ ఈ ఎవరైతే రాజ్యానికి సంబంధించిన రాజవైద్యులు ఉంటారో వాళ్ళని పిలిపించి చెప్తాడు. వాళ్ళు చూస్తారు, గాయాలు చాలా లోతుగా ఉన్నాయి ప్రభు, కాకపోతే ఇది చాలా ఫాస్ట్గా గుర్రాలు బాగా కావాలంటే దానికి ఒకే ఒక దారి ఉంది, ఆ ఎక్కడైతే చర్మం కాలిపోయిందో ఆ మొత్తాన్ని క్లీన్ చేస్తాం మేము, క్లీన్ చేసిన తర్వాత ఆ బాడీలో ఆ లెవెల్కి ఏ తగ్గు పడిందో ఆ తగ్గు ప్రాంతం అంతా ఈ కోతుల యొక్క కొవ్వుతో కప్పబడితే అది చాలా త్వరగా రికవరీ అవుతుంది అని చెప్తుంది. ఆయన అంటాడు, అలా అయితే కోతుల్ని వెతికే పనేముంది, మన దాంట్లోనే మన పిల్లలు ఆడుకునే కోతులు ఉన్నాయి కదా, వాటినే పట్టేసి వాటిని చంపేసి వాటి కొవ్వుని తీసేసి ఆ గుర్రాలకు అంటించి దాన్ని త్వరగా క్యూర్ అయ్యేలాగా చూడండి అని. ఇక రాజాజ్ఞ వచ్చిందే తడువుగా ఆ కోతులు ప్లస్ వాటితో పరివారంతో ఆడుకోవడానికి వచ్చే మిగతా కోతులు దాదాపుగా ఆ వృద్ధ వానరం తప్ప అన్ని కోతులు ఈ ఫ్రీకి అలవాటు పడి ఈ రాజ్యంలోనే ఉండేలాగుంటాయి కాబట్టి వాటిని బాగా ఒక బోన్లోకి తినుబండారాలని పెట్టి పిలిపించి లాక్ చేసేసి వాటిని చంపడం మొదలు పెడతారు. ఎప్పుడైతే ఆ కోతులనంతా చంపేసి వాటి దేహంలో నుంచి చర్మాన్ని ఊడదీసి ఆ ఊడదీసిన చర్మం నుంచి తెచ్చిన కొవ్వుని ఆ గుర్రాలకి వైద్యంగా వాడడం మొదలు పెడతారు. అలాగా మొత్తం ఆ కోతి జాతి అంతా సర్వనాశనం అయిపోతుంది, ఒక్క వృద్ధ వానరం తప్ప అన్ని కోతులు చనిపోతాయి. ఈ విషయం తెలిసిన ఆ వానరానికి వృద్ధ వానరానికి చాలా కోపం వచ్చేస్తుంది. అరే నా జాతిని లేకుండా చేసినాడు ఈ రాజు అనేవాడు, వీనికి సరైన బుద్ధి చెప్పాలని చెప్పేసి ప్రతీకారం ఎలాగైనా తీర్చుకోవాలనే ఆలోచనతో అది ఇంకొద్ది డీప్గా అడవిలోకి వెళుతుంది. అడవిలోకి వెళ్ళిన తర్వాత దానికి ప్రయాణంలో చాలా దాహార్తి అవుతుంది. దాహాన్ని తీర్చుకోవడానికి ఒక నీటి కొలను దగ్గరికి వచ్చి ఆ నీళ్ల దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. అది చాలా వృద్ధ వానరం, చాలా తెలివైనది ఉంటుంది. అది ఒకసారి బాగా అబ్జర్వ్ చేసి చూస్తే ఆ కొలంలోకి అడుగు జాడలు వెళ్ళినట్లే ఉన్నాయి, కానీ కొన్ని జంతువులవి వాపసు వచ్చినట్లు ఏ జంతువు గుర్తులు ఉండవు. అది ఒక చెట్టు మీద కూర్చొని చూస్తుంది, అన్ని మడుగులోకి వెళ్ళిన గుర్తులే ఉన్నాయి, తిరిగి ఏ జీవి రాలేదంటే ఇక్కడ ఏదో ఖచ్చితంగా విపత్తు ఉంది, మనం వెళితే మనం కూడా దాంట్లోకి వెళ్ళిపోతామని చెప్పేసి అది చాలా తెలివిగా ఒక పెద్ద పెద్ద కమల పూలు అక్కడ ఆ మడుగులో ఉంటాయన్నమాట, ఆ కొలంలో. వాటి యొక్క మీరు బాగా చూస్తే ఈ కమలాలకి కింద వాటి కాడ వచ్చి ఉంటుంది కదా, పైపులు లాగా ఉంటాయి బాగా,
ఆ పైపుల్లో చిన్న రంధ్రం ఉంటుంది. అది ఎంత తెలివైనదంటే ఒక కమలంని మెల్లిగా లాక్కొని దాని దగ్గరుండే దాని కాడని తెంపేసి దాన్ని నీళ్లలోకి వదిలి ఇంకొక తుదని తన నోట్లోకి పెట్టి ఆ నీళ్ళని తాగడం మొదలు పెడుతుంది. అంటే ఒక స్ట్రా లాగా ఎక్కడో నీళ్లుంటే ఎక్కడో రాతి మీద కూర్చొని ఇది నీళ్లు తాగడం చూసి ఆ మడుగులో ఒక రాక్షసుడు ఎప్పటి నుంచో వాసిస్తుంటాడు. వాడు బయటికి వస్తాడు. వాడి గొంతులో ఒక రత్నాల హారం, చాలా విలువైన రత్నాల హారం ఉంటుంది. వాడు బయటకు వచ్చి వృద్ధ వానరానికి చెప్తాడు, అహో వానరా, నేను ఎంతో మందిని చూసినాను, నా మడుగులో వచ్చి గొర్రెల్లాగా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ నీ అంత తెలివిగా ఒక రాతి మీద కూర్చొని నీళ్లు ఒక కాడ ద్వారా తాగిన మొదటి మహానుభావుడి బుద్ధివంతుడు నువ్వే, కాబట్టి నిన్ను కీర్తించలేకుండా ఉండలేకున్నాను. నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకో, ఇస్తాను నేను, నీ తెలివికి నా జోహారు అని చెప్తాడు. అప్పుడు అది అనుకుంటుంది, నాయనా నేను ఒక ముసలివాణ్ణి, నాకు శక్తి ఎటూ లేదు. నా మొత్తం వానర జాతినంతా ఒక రాజు తన స్వార్థానికి వాడుకున్నాడు. తన గుర్రాల కోసం నా మంత్రి నన్ను మొత్తం నా వానర సైన్యాన్నంతా దాన్ని బలి చేసేసినాడు, కాబట్టి వాడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుంది. నాకు బలం లేదు, నువ్వు సహకరిస్తే నేను ఎలాగోలా వాడి మీద ప్రతీకారం తీర్చుకోవాలా. అప్పుడు అంటాడు, సరే తప్పకుండా సహాయం చేస్తాను, దానికి నేనేం సహాయం చేయాలో నీకు చెప్పు, నీకు ప్రాణ అభయం ఇస్తున్నాను, నిన్ను మాత్రం నెట్టి పరిస్థితిలో చంపను, నీకేం కావాలో అడుగు అంటుంది. అప్పుడు అంటుంది, నీ గొంతులో ఉండే ఆ విలువైన రత్నాల హారాన్ని నాకు ఇచ్చేసాయి, నువ్వు ఆ రత్నాల హారాన్ని రాజుకి చూపించి వాణ్ణి ఆశ పెంచి వాణ్ణి మడుగు వరకు తీసుకొని వస్తారు, వాణ్ణి వాడి పరివారాన్ని మొత్తం నువ్వు ఎంతమందిని తినగలవు అంటుంది. అంటే అది అంటుంది, నా కడుపు 1000 మందిని తిన్నా ఇంకా అరిగించుకుంటుంది, నువ్వెంతమందిని తీసుకుని వస్తే అంతమందిని తినేస్తానంటుంది. అప్పుడు ఆ వానరం అనుకుంటుంది, ఎలాగైనా ఈ రాజుని దెబ్బ కొట్టాలంటే ఇది మంచి అవకాశం అని చెప్పేసి ఆ రాక్షసుడి గొంతులో ఉండే ఆహారాన్ని ఆ రాక్షసుడి వద్ద నుంచి పొంది తన గొంతులో వేసుకొని మళ్ళీ రాజ్యంలోకి వెళుతుంది. వెళ్ళి రాజు చూసేలాగా ఆయన ఎప్పుడైతే సాయంత్రం వేహాళికని వచ్చేవాడో ఆ మార్గంలోనే ఒక చెట్టు మీద కూర్చొని అది కావాలని ఆయనకి కనిపించేలాగా తిరుగుతుంది. అప్పుడు రాజు చూస్తాడు, అంత పెద్ద కాస్ట్లీ ఇది ఇంత రత్నాల హారాన్ని కోతి ఎక్కడి నుంచి సంపాదించిందని చెప్పేసి అక్కడ మెల్లిగా కోతి దగ్గరికి వెళ్ళి అప్పుడు కోతిని అడుగుతాడు, ఓ వనరమా, నీకు ఇంతటి విలువైన రత్నాల హారం ఎక్కడిది అని అడుగుతాడు. అప్పుడు అంటాడు, ప్రభు ఇదేమిది, చాలా చిన్నది, ఇది ఇంకా చాలా ఉన్నాయి అక్కడ ఆ మడుగులో ఏదైతే నేను చూసినానో ఆ కొలను దగ్గర అన్ని నీటి లోపల అడుగు భాగంలో ఎవరో దాచారు, కాకపోతే నాకు ఇది దొరికింది కాబట్టి ఇదే వేసుకొని వచ్చాను, ఇంకా కింద చూస్తే చాలా ఉన్నాయి అక్కడ, నాకు దారి చూపిస్తావా, నేను నా పరివారంతో సహా వస్తాను అంటే, ప్రభు అది ఎప్పుడు దొరికితే అప్పుడు వెళ్ళడానికి లేదు, ఒక ఆదిత్యవారం కానీ ఆ రోజే దానికి దారి ఉంటుంది వెళ్ళడానికి లోపలికి, ఆ రోజు తీసుకెళ్తాను నేను, నీ దగ్గర ఎంతమంది పరివారం ఉందో అంతమంది పరివారాన్ని నువ్వు తీసుకొనిరా, ఎందుకంటే అక్కడ అంతా పెద్ద ధనాగారం ఉంది, అక్కడ నుంచి ఎంతమంది ఉన్నా తక్కువ వస్తుంది, మీ దగ్గర ఉండే పరివారాన్ని అంతా నా వెంట పంపు అని. అప్పుడు రాజు కూడా సరే పరివారంతో పాటు నేను కూడా వస్తానని ఒక ఆదివారం రోజు సెట్ చేసి అందరినీ ఆ కొలను దగ్గరికి తీసుకుపోతారు. అక్కడికి తీసుకుపోయిన తర్వాత మెల్లిగా అది ఒక ఇన్స్ట్రక్షన్స్, రాజా నువ్వు ఈ రాతి మీద నిలబడు, వీళ్ళు ఒక్కొక్కరిగా మడుగులోకి పంపి వాళ్ళని, అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళది అంతా ఒక్కొక్కరుగా సామాను తీసుకొని వచ్చిన తర్వాత చివరాఖరికి ఒక విలువైన వస్తువు ఉంది, నిన్ను అక్కడికి పంపిస్తాను నేనని చెప్పేసి ఒక్కొక్కరిని తెచ్చి వాళ్ళకి దారి చూపిస్తుంది, ఇలా లోపలికి వెళ్ళండి అని. వాళ్ళు మడుగుంది కదా అంటే మడుగులో కాస్త లోపల మునిగితే అక్కడే ఉన్నాయి ధనాగారాలు, మీకు చేతనైనంతా మీరు పట్టుకొని రండి అని చెప్పేసి ఒక్కొక్కరిని నీళ్ళలో వదులుతారు. అలాగా వెళ్ళిన ఒక్కొక్కరు ఎవరు తిరిగి రాకుండా వెళ్తారు. రాజుకి మెల్లిగా భయం మొదలవుతుంది. వెళ్ళడమే కానీ ఎవరు మళ్ళీ రిటర్న్ కావట్లేదేమని కాస్త గట్టిగా వానరాన్ని అడుగుతాడు, ఏం వానరమా, నువ్వు చెప్పిన ప్రకారం నేను అందరినీ పంపిస్తున్నాను లోపల, కాకపోతే ఎవరు బయటికి రావట్లేదు, అసలు ఏముంది ఇందులో, మతలబ్ ఏముంది దీంట్లో. అప్పుడు ఆ కోతి నవ్వుకుంటూ అంటుంది, నువ్వు ఎలాగైతే నా పరివారాన్ని చంపేసినావో, అసలు వంశం అనేది లేకుండా చేసేసినావు,
ఇప్పుడు నీకు కూడా నీ వాళ్ళు అనేవాళ్ళు లేకుండా చేయడానికే నేను ఈ ప్రతీకారాన్ని ప్లాన్ చేసినాను. నిన్ను కూడా చంపాలా, కాకపోతే నిన్ను చంపితే ఈ రాజ్యం అనాథ అవుతుంది కాబట్టి ఒక రాజు దేవుడితో సమానం కాబట్టి ఒక రాజుకి నిన్ను మాత్రం వదిలేస్తున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళిపో, వాళ్ళు ఎప్పటికీ రారు, ఈ లోపలుండే ఒక రాక్షసుడు వాళ్ళంతా తినేసినాడు అని చెప్తానే రాజుకి కళ్ళు బైర్లు కమ్మినంత పని అవుతుంది. అప్పుడు అక్కడ నుంచి ఆయన నిరాశతో తన రాజ్యానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు. ఆ వృద్ధ వానరానికి తన వాళ్ళని చంపిన వాళ్ళకి ప్రతీకారం తీర్చుకున్నందుకు సంతోషంగా అది ముందుకెళ్ళిపోతుంది అడవిలో. ఈ కథలోని నీతి ఏమంటే, మనకి ఎప్పుడే కానీ ఎవరే కానీ అప్పణంగా కానీ ఫ్రీగా కానీ ఏదైనా ఇస్తారు అంటే మనం ఒక్కసారిగా ఆలోచన చేయాల్సిన సందర్భం ఉంటుంది. ఎందుకు ఇస్తున్నారు, తద్వారా వాళ్ళు పొందే లాభం ఏమిటి, మనకు జరిగే నష్టం ఏమిటి అని మనం రేపటి తరం గురించి కూడా ఆలోచన చేసి ఈ ఫ్రీ అనే దరిద్రం నుంచి బయటికి రావడానికి నేను ఈ కథని ఎంచుకొని దాన్నే ఈరోజు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేసినాను.